ఒక రాత్రి ఒక చిన్న గది, గాలి కూడా లోపలికి రాని చీకటి. అక్కడ బంధించబడ్డవారు బ్రతికి బయటపడ్డారా లేక చరిత్రలో మాయమైపోయారా? 1756 కలకత్తా నగరం యుద్ధం వాతావరణంలో మునిగిపోయింది. బెంగాల్ నవాబు సిరాజ్ ఉద్దౌలా బ్రిటిష్పై కోపంతో ఫోర్ట్ విలియంను దాడి చేశాడు. యుద్ధం ముగిసింది. బ్రిటిష్ సైనికులు పట్టుబడ్డారు. ఒక చిన్న గది, కేవలం కొద్ది మందికే సరిపడే స్థలం. కానీ 100 మందికి పైగా అక్కడికి నెట్టివేశారు. తలుపు మూసేశారు. లోపల గాలి లేదు, నీళ్లు లేవు. ఒక్కో నిమిషం ఒక యుగంలా అనిపించింది. దయచేసి తలుపు తెరపండి అని అరిచారు. కానీ బయట నిశ్శబ్దం. రాత్రంతా అరుపులు, బాధ, ఉక్కిరి బిక్కిరి. ఉదయం తలుపు తెరుచుకుంది. అక్కడ కనిపించింది బతికిన కొద్దిమంది మాత్రమే. మిగతావారు చరిత్రలో ఒక భయంకరమైన గుర్తుగా మిగిలిపోయారు. ఈ సంఘటననే బ్లాక్ హోల్ ఆఫ్ క్యాల్కటా అంటారు. కానీ ఇది నిజంగానే జరిగిందా, లేదా బ్రిటిష్ వారు తమ కథను పెంచి చెప్పారా? ఈ కథను ప్రపంచానికి చెప్పింది జాన్ హోల్వెల్ అనే వ్యక్తి. కానీ ఇప్పటికీ ఇది ఒక రహస్యమే. ఒక చిన్న గది, ఒక రాత్రి, ఒక కథ. కానీ అది నిజమా లేక చరిత్రలోని చీకటి అబద్ధమా? ఇలాంటి నిజాలు, రహస్యాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.